యూనిట్ ప్రతి ఏదో ఒక కర్నూలు ఇది బెల్లంకొండ కబ్జాదారుల నుంచి తమ పార్కును కాపాడిన హైడ్రాకు బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాలుగా 3000 గజాల పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగింది. దీనిపై అనేక రకాలుగా పోరాటం చేశాము, కానీ ఎవ్వరూ దీనికి పరిష్కారం చూపలేదు. దీనిపై హైడ్రా కమిషన్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ సభ్యులను కబ్జాదారులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తమ కాలనీలలో ఎలాంటి స్థలం కబ్జాకు గురైన హైడ్రాకు ఫిర్యాదు చేసినట్లయితే పరిష్కారం లభిస్తుందని కాలనీ వాసులు తెలిపారు. నాచారం సమీపంలో ఉన్నటువంటి మల్లాపూర్లోని బాబానగర్ కాలనీలో 3000 గజాలకు పైగా పార్కు స్థలం, అంటే పార్కుకు కేటాయించినటువంటి స్థలం 3 దశాబ్దాలకు పైగా కబ్జాలో ఉన్నది. కొన్ని దుష్టశక్తులు ఈ పార్కు స్థలాన్ని ఆక్రమించి వాటికి లేని నంబర్లు సృష్టించి ఆ పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి తమలో తాము పంచుకొనడం, బయట వాళ్లకు అమ్మేసి వందల వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది. 3 దశాబ్దాలుగా మేము చేస్తున్నటువంటి ఈ కాలనీ స్థలాన్ని రక్షించుకునేటందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేటువంటివి విఫలమవుతూనే వచ్చాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంది. కానీ పార్కును ఏ శక్తులైతే ఆక్రమించాయో వాళ్ళు రకరకాలైనటువంటి ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఇలా రకరకాలైనటువంటి వాటిని అడ్డం పెట్టుకుని కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా భయోత్పాతానికి గురి చేసి, అంటే ఈ విషయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా, అటు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చినా, ఎటువంటి వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కులం పేరుతో చిట్టాడనేటువంటి కేసులు పెడతామని, ఇతరమైనటువంటి కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమామెల్లపల్లి గ్రామంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ తడి పొడి చెత్త వేరు చేయడానికి ప్రతి ఇంటికి ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ చేశారు. చెత్తను వేరు చేసి సేకరిస్తే ఆదాయం పొందవచ్చని చెప్పారు. గ్రామస్తులు అధికారులతో కలిసి పచ్చదనం, పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ రెండు కలిపి దీన్ని ఏం చేయాలంటే ప్రతి ఇంటి దగ్గర చేయాలంటే కష్టం కాబట్టి మీరే చేస్తే ఈజీ. మా దగ్గరికి రండి లేడీస్ అంతా, ఎందుకంటే అక్కడ వానపాములు వదిలి ఎరువు తయారు చేస్తాం, అవి కట్ కాకుండా. మీరు వస్తుందమ్మా ఇక్కడ ఏమైనా వస్తా లేదు, డస్ట్బిన్ మరుసటి రోజు ఉంటే వస్తుందా లేదా? మరి ఆ చెత్త ఇక్కడికి వచ్చింది. మంచి సపోర్ట్ సంవత్సరం జనవరి నుంచి సుమారుగా ఇప్పుడు 13 ప్రతి నెల 14వ నెల ప్రతి నెల కూడా 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కూడా ఒక వినూత్నమైనటువంటి ఒక థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది జరుగుతున్నాం. ఒక్కొక్క నెల ఒక థీమ్తో వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే 0 లిటర్ గవర్నెన్స్. ఏం లేదు, జీరో లిటర్ అంటే అసలు ఎటువంటి చెత్త లేకుండా ఎట్లా మనము చూసుకోవాలని, ఎట్లా అందరూ ప్రజలే కాదు, ప్రభుత్వం నుంచి ఎన్జిఓలు, వాలంటరీ ఆర్గనైజేషన్ అందరూ పొడి చెత్త వేరు చేస్తే చివరికి 0 వేస్ట్. దాని నుంచి కూడా మీకు ఆదాయం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మేము స్వచ్ఛ రథం ఒక బండి పెట్టాము.
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు, గణపవరం, భీముడోలు మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఇళ్లలో సేకరించిన ప్లాస్టిక్, పేపర్, ఇనుము, పొడి చెత్తను గోనె సంచుల్లో ఉంచి రథం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం నిత్యావసర సరుకులు పొందవచ్చు. ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు చెత్త వేరు చేయడం ద్వారా పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఏఎంసీ చైర్మన్, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే మనకి ఉపయోగం గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఈరోజు 4 వ్యాన్లు కూడా 4 ఇట్ల చోట్ల కూడా ఇవ్వటం జరిగింది స్వచ్ఛ రథాలని. ఈ స్వచ్ఛ రథాల ద్వారా అన్ని గ్రామాల్లో ఉండే ఏదైతే మనకి ఉపయోగకరంగా వేస్ట్ మెటీరియల్ ఉంటుందో వాటిని ఎక్కడా కూడా రోడ్ల మీద కానీ ఎక్కడ పాడేయకుండా వివిధ రకాలుగా వాటి ద్వారా అనేక ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి. అంటే మనకు కూడా బాధ్యత ఉండేటట్టు ప్రజలకు కూడా, అలాగే మన అధికారులు అందరూ కూడా కలిసి ఆల్రెడీ మనం ప్రతి 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం చేస్తూ ఒక్కో థీమ్ని తీసుకుంటూ ప్రతిసారి కూడా మొదలుపెట్టిన ప్రతి నెల 3వ వారంలో శనివారం రోజున చేస్తున్నాం. చాలా గ్రామాలు చాలా క్లియర్గా, అంటే గత ప్రభుత్వంలో చెత్త అంతా వదిలి వెళ్ళిపోతే ఆ చెత్తను అంతా కూడా క్లీన్ చేసుకుంటా ఈరోజు మనం గ్రామాలన్నీ కూడా పచ్చదనంతో నిండేటట్టు ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గ్రామాలన్నింటినీ కూడా సుసంపన్నంగా పచ్చదనంతో నిండేటట్టు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్త క్రీడా మైదానాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మొత్తం 20 జట్లు వాలీబాల్, ఖోఖో, క్రికెట్, త్రోబాల్ వంటి విభాగాల్లో పాల్గొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం కాకుండా శారీరక, మానసిక దృఢత్వం కోసం కూడా క్రీడల్లో ముందుండాలని ఉత్సాహపరిచారు. క్రీడల్లో క్రమశిక్షణ జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించి ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఇట్లా అన్నమ్మా. దయచేసి అందరూ కూడా విద్యార్థులు కూర్చొని ఉండాలి, ఏ కోర్టు కావాలి ఆ కోర్టు ఉండాలి. బైపాస్ నిర్మాణం చిత్తూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 4వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్లోని విగ్రహానికి వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ ఆవరణంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీఆర్ వాటర్ సృష్టికర్త మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలను ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి మన గౌతమ్ రెడ్డి గారు. అంతేకాకుండా 2020 పారిశ్రామిక చట్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం,
ఏపీ పారిశ్రామిక చట్టాన్ని, అదేవిధంగా 2021లో ఏపీ ఐటీ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. చనిపోయే 2 రోజుల ముందు కూడా ఆయన మన ఆంధ్రప్రదేశ్ తరఫున దుబాయ్లో జరిగినటువంటి ఐటీ పారిశ్రామిక ఎక్స్పోకు హాజరై అక్కడి నుంచి కూడా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆహ్వానించి 5,000 కోట్ల రూపాయలకు ఎంఓయూలను కూడా చేసుకోవడం జరిగింది. వేమూరు నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆసుపత్రిని సందర్శించి బయోమెడికల్ వ్యర్థాల సేకరణలో బార్కోడ్ సిస్టమ్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, శానిటేషన్ సిబ్బందితో సమావేశమై పరిశుభ్రత, వైద్య సేవల ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ పురవేదిక వరకు ర్యాలీ నిర్వహించగా ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలని ఈ రోజు టీమ్ తోటి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గ టీం కూటమి నాయకులందరికీ, అధికారులకు, అనాధికారులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఒక గ్రామంలో పాల్గొని ప్రజలకి సందేశం ఇస్తా ఉన్నారు. మేము కూడా దాదాపు ఏదో ఒక మండలంలో నుంచి ఒక గ్రామంలో కార్యక్రమంలో పాల్గొంటూ వస్తా ఉన్నాను. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని స్వచ్ఛాంధ్ర దిశగా చైతన్యవంతం చేయడంలో ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు నెలలో రోజు స్వచ్ఛందంగానే అంతా అయిపోయింది గారు మీలో ఒక స్ఫూర్తి నమ్మకం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలోని సుందరయ్య నగర్ బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలంటూ శనివారం బీజేపీ నేతల హరీష్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జనగామ నర్మెట్ట ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోవడంతో సీఐ సత్యనారాయణ రెడ్డి ఘటనా స్థలానికి చేరి నిరసన కారులతో చర్చలు జరిపి రోడ్డు దుస్థితిని స్వయంగా పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చర్య తీసుకుంటానని హామీ ఇచ్చిన సీఐ కారణంగా ధర్నా ముగిసింది. వడ్లకొండ గ్రామం సుందరయ్య నగర్ గూడెము. ఈరోజు జనగాం నుండి హుస్నాబాద్ రహదారి మీద ఈ యొక్క గ్రామ ప్రజలందరం ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాకు గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు సార్ గారు వచ్చి మా యొక్క సమస్యలను వారు తెలుసుకొని ఆ యొక్క అధికారులతో మాట్లాడి ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్లో మేము వినతి పత్రం ఇచ్చేసి కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ యొక్క అతి త్వరలో ఈ యొక్క టెండర్ వేయించే ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించే విధంగా చేస్తా అని చెప్పేసి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ జోన్ 5వ వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పురస్కరించుకుని పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి పౌర బాధ్యత అని, చెత్తను వేరే చోట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వ్యాధులను నివారించవచ్చు అని తెలిపారు. వీధుల్లో తిరిగే కుక్కల విషయంలో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పరిసరాలు కూడా అలాగే మనకి ఎక్కువగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏవైనా మీకు ప్రాబ్లం ఉంటే ఒక ఫోన్ చేయండి. ఖచ్చితంగా మేము అనేది పంపించాలి.
పంపిస్తాము. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బోర్డు వైఖరికి నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డును తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడికి విఫలయత్నం చేశారు. అనుమతి లేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు విఫలయత్నం చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం అని తెలుస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ ఫ్యాక్టరీ కరెంట్ షాక్ వల్ల దగం, మంటలు చెలరేగిపోతున్నాయి. మొత్తం ఫ్యాక్టరీ దగం, పనికి రానట్లయిపోతుంది. కరెంటు సర్క్యులేషన్ అయ్యి ఫ్యాక్టరీ తగలబడింది. డ్రిప్ ఇరిగేషన్ తయారీ ఫ్యాక్టరీ. ఐజటూర్ రైచూర్ రోడ్డులో లెఫ్ట్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ జంక్షన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడపై ఉన్న బడ్డీలను తొలగించాలన్న జీవీఎంసీ నిర్ణయానికి వ్యతిరేకంగా శనివారం నిరసన జరిగింది. శ్రీ పైడి తల్లమ్మ చేతి వృత్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు బల్లశ్రీ, ప్రధాన కార్యదర్శి వానపల్లి శ్రీ తమ వ్యాపారాన్ని రోడ్లపైకి వదలకూడదని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 26 మంది బడ్డీ వ్యాపారస్తులు ధర్నాలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో A1 ఎక్స్పో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలపడాన్ని బాపట్ల బీజేపీ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగే విదేశీ ప్రతినిధుల ముందు ఇలాంటి చర్యలకు పాల్పడడం వలన దేశ గౌరవం దెబ్బతింటుందన్నారు. ఈ ఘటనకు నిరసనగా పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ చిహ్నాలను దహనం చేశారు. యొక్క ప్రాముఖ్యత నలుమూలలకి వ్యాపించింది. అటువంటి ప్రాముఖ్యతని మన భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని చెప్పి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రపంచ దేశాలన్నింటినీ ఏకీకృతం చేసుకుంటూ ఒక సదస్సును నిర్వహిస్తుంటే ఢిల్లీలో అంత మంచి ప్రోగ్రాంలో మన యొక్క కాంగ్రెస్ యొక్క స్టూడెంట్ వింగ్ వెళ్ళి అర్ధనగ్నంగా మన యొక్క దేశ ప్రతిష్టను నలు దేశాల ముందు మన యొక్క దేశ ప్రతిష్టను నీరుగార్చే విధంగా ప్రయత్నించినందుకు మేము నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జరిగినటువంటి ఏదైతే ఏఐ ఎక్స్పో జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమంలో 118 దేశాల ప్రతినిధులు పాల్గొన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే దేశద్రోహులుగా ఉన్నారో మనందరూ తెలిసిందే. ఈరోజు దేశద్రోహులు ఉగ్రవాదాన్ని అంతర్గతంగా ఎవరైనా ప్రోత్సహిస్తారంటే అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనందరూ తెలిసిందే. ఈ దేశం అభివృద్ధి చెందడాన్ని వాళ్ళు తట్టుకోలేక ఏదైనా సరే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మన జరుగుతున్నటువంటి ఏఐ ఎక్స్పోలో నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తున్నప్పుడు వారి యొక్క నిరసన చెప్పే విధానం ఏ విధంగా ఉందంటే చొక్కాలు తీసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే బయట వాళ్ళ నిరసన తెలియజేయచ్చు. కావాలని అక్కడ ఉన్నటువంటి 118 దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలటువంటి ఆలోచనతోటి చెడు మనస్తత్వంతో అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం నిజంగా దీన్ని మొత్తాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఖండిస్తాం. యొక్క ప్రాముఖ్యత నలుమూలలకి వ్యాపించింది. అటువంటి ప్రాముఖ్యతని మన భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉందని చెప్పి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి ప్రపంచ దేశాలన్నింటినీ ఏకీకృతం చేసుకుంటూ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని శారదా పబ్లిక్ స్కూల్ 30వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంది. స్కూల్ అధినేతల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారుల ఆట పాటల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అగ్రరాజ్య సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ సుంకాలు దాదాపు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. And a great man, actually, but he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. On the trade deal, which is the framework which is to be signed with India sometime soon. రాజమహేంద్రవరంకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ వేడుకకు ఆ పార్టీ అధినేత జగన్ హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతి సిటీలో జరిగిన వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన వధువరులు నాగఉమ, యశ్వంతులను జగన్ ఆశీర్వదించారు. హలో మీరు కొద్దిగా వెనక్కి వస్తే సెట్ అయిపోతుంది కదా. హలో మీరు కొద్దిగా వెనక్కి వస్తే సెట్ అయిపోతుంది కదా. హలో మీరు కొద్దిగా వెనక్కి వస్తే సెట్ అయిపోతుంది కదా. హలో మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.